E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 2000 మంది పోలీసులతో మోదీకి భద్రత. రాజకీయ కక్షతోనే రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు కేటీఆర్. వైకాపా కవ్వింపు చర్యలకు జన సైనికులు ప్రతిస్పందించొద్దు నాగబాబు. ఓట్ల లెక్కింపు రోజు అలజడి సృష్టిస్తే అరెస్టు చేస్తాం సీఈఓ ముఖేష్ కుమార్. కన్యాకుమారిలో ప్రధాని మోదీ ధ్యానం చేయనున్న సంగతి తెలిసిందే. మోదీ చేయబోయే ధ్యానం దృష్ట్యా దాదాపు 2000 మంది పోలీసులతో గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే బృందాలు కన్యాకుమారికి చేరుకున్నాయి. మరోవైపు ఎన్నికల కూడా అమల్లో ఉండగా పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే కాలంలో 3 రోజుల ధ్యానానికి జిల్లా కలెక్టర్ అనుమతి ఇవ్వడంపై డీఎంకే అభ్యంతరం తెలిపింది. उन्होंने कहा था जाति जाति में जाति है जो केतन के पात रैदास मनुष्य न जुड़ सके जब तक जाति न जात। आज मोदी सरकार की योजनाओं का लाभ बिना भेदभाव सभी को मिल रहा है। सभी को पक्का घर मिला, बिना भेदभाव सभी को मुफ्त गैस कनेक्शन दिए मिला, बिना भेदभाव सभी को शौचालय मिला, बिना भेदभाव सभी को बिजली कनेक्शन मिला, बिना भेदभाव ऐसी योजनाओं ने गरीब और दलित के लिए स्वाभिमान से जीना संभव किया है। यही तो गुरु रविदास जी की सीख है। यही सबका साथ सबका विकास. తెలంగాణ రాష్ట్ర అధికారిక లోగో నుంచి చార్మినార్ను కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నిరసన వ్యక్తం చేస్తూ చార్మినార్ ముందు ధర్నా చేపట్టారు. కేటీఆర్ మద్దతుగా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు చార్మినార్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని, ఉద్దేశపూర్వకంగానే రాజముద్ర మార్పు చేస్తుందని విమర్శించారు. తెలంగాణ చారిత్రాత్మక చిహ్నాలను తొలగిస్తుందని, లోగోలో చార్మినార్ను తొలగించడం అంటే హైదరాబాద్ను అవమానించడమేనని అన్నారు. కాకతీయుల కళాతోరణాన్ని ఎలా తొలగిస్తారని కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మీరు చేయగలిగితే ప్రజల జీవితాలు మార్చండి, మీరు చేయగలిగితే ప్రజలకు ఏమైనా మంచి చేయండి. అంతేగాని కేసీఆర్ చేసిన ప్రతిదాన్ని నేను ఉల్టా చేస్తా, కేసీఆర్ చేసిన దానికి ఆయన ఆనవాళ్లు తుడిచేదానికి చేస్తాను ఆయన అనుకుంటే, నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, మీకు తెలంగాణ పోరాటం గురించి తెలియదు, తెలంగాణ సంస్కృతి గురించి తెలియదు. ఒక అదృష్టవశాత్తు టైం బాగుండి ముఖ్యమంత్రి అయినారు మీరు. కానీ ఈ రకంగా తెలంగాణను అవమానించే ప్రయత్నం చేస్తే తప్పకుండా తెలంగాణ వాదులు, తెలంగాణ బిడ్డలు మీకు నిరసన చెప్తారు. 100కు 100% ఇది ఆమోదయోగ్యమైన నిర్ణయం కాదు, ప్రజలకు అనుకూలంగా ఉండే నిర్ణయం కాదు. చేయగలిగితే మంచి చేయండి తప్ప ఇలాంటి అవమానించే పనులు చేయదని. ఏ పక్ష సమావేశం పెట్టినా ఒకటి మాత్రం వాస్తవం, రేవంత్ రెడ్డి చరిత్ర తెలియని మూర్ఖుడు. ఆయనకు తెలంగాణ పోరాట చరిత్ర తెలియదు, తెలంగాణ వారసత్వ చరిత్ర తెలియదు. వాళ్ళ చార్మినార్ కానీ, గోల్కొండ కానీ, కులీ కుతుబ్ షాహీ టాంబ్స్ కానీ వీటన్నిటి ఆలంబనగా చేసుకొని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీగా హైదరాబాద్ గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది. అట్లాంటిది రాజముద్రలోంచి చార్మినార్ తీస్తాను, కాకతీయ కళాతోరణాన్ని తీస్తాను అంటే మరి వారసత్వ సంపదను ఏ రకంగా ప్రభుత్వం పరిరక్షిస్తుంది, ఏ రకంగా గౌరవిస్తుంది అనేది ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు ప్రభుత్వానికి మంచిది. తప్పకుండా పెట్టండి, మేము వద్దనట్లేదు. తప్పకుండా అమరవీరుల స్తూపం కానీ ఇంకా అద్భుతమైన ఇంకేమైనా తెలంగాణ సంస్కృతికి సంబంధించిన చిహ్నాలు ఉంటే పెట్టవచ్చు, తప్పేమీ లేదు. కానీ ఉన్న వాటిని తొలగించాలని నిర్ణయం ఏదైతే ఉందో అది మూర్ఖత్వం అని చెప్తాం. థ్యాంక్ యూ. తెలంగాణ కొత్త లోగో దాదాపు ఖరారైంది.
గత 24 గంటలుగా హడావిడి జరిగిన సంగతి తెలిసిందో. అదిగో ఇదిగో రిలీజ్ అంటూ కాంగ్రెస్ నేతల మాటలు ఇక సోషల్ మీడియాలో అయితే ఇదిగో ఇదే ఫైనల్ అని ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. అయితే తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా పడింది. తొలుత జూన్ 2న రిలీజ్ చేయాలని భావించిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు వాయిదా వేసినట్లు ప్రకటించింది. జూన్ 2న కాకుండా మరో రోజున రిలీజ్ చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. దీనిపై ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే తెలంగాణ గీతం మాత్రమే జూన్ 2నే విడుదల చేస్తారని తెలుస్తుంది. అయితే ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, తెలంగాణ ప్రజల్లో ఓ వర్గం నుంచి వస్తున్న వ్యతిరేకతతో ప్రభుత్వం పునరాలోచనలో పడిందనే టాక్ కూడా గట్టిగానే నడుస్తుంది. ఏపీలో ఓట్ల లెక్కింపు రోజున వైకాపా దాడులు చేసే అవకాశం ఉందని జనసేన నేత నాగబాబు అన్నారు. ఆ సమయంలో జన సైనికులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. వైకాపా కవ్వింపు చర్యలకు ఎవరు ప్రతిస్పందించొద్దని సూచించారు. కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇవాళ కూటమి విజయానికి చేరువలో ఉంది. వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. సో ఎప్పుడైతే మనిషి పరాజయం అవుతాడు అని తెలియగానే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఒక కైండ్ ఆఫ్ వైలెన్స్ చేయడానికి, గొడవలు చేయడానికి సన్నద్ధులు అవుతుంటారు. మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, ముఖ్యంగా జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి రేపు ఓట్ల లెక్కింపు సమయంలో మనం సంయమనం పాటించి ప్రభుత్వానికి, ఎన్నికల సంఘం వారికి, పోలీసులకి మనం చక్కగా సహకరిద్దాం. అలాగే వైసీపీ వారి యొక్క ఎటువంటి కవ్వింపు చర్యలకి ప్రతిస్పందించద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏమీ లేని నాకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ నాకు అడిమడిగా ఉంటుంది అన్నట్టు మనందరం సైలెంట్గానే ఉందాం. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మనం ఏం చేయొద్దు. పోలీసులకి, ఎన్నికల సంఘానికి సంపూర్ణంగా సహకరిద్దాం. మన డెమోక్రటిక్ స్పిరిట్ని మనం నిలబెట్టుకుందాం. ఖచ్చితంగా రేపు రాబోతున్నది మన కూటమి ప్రభుత్వమే. కాబట్టి ఓడిపోయే వాళ్ళు చేసేటువంటి కవ్వింపు చర్యలకి, వాళ్ళు చేసేటువంటి అల్లర్లకి మీరు ప్రతిస్పందించొద్దు. తప్పులు చేసిన వాళ్ళు ఏపీ వదిలి వెళ్లేందుకు సిద్ధమయ్యారని తెలుగుదేశం పార్టీ నేత ఆనం వెంకటరామరెడ్డి అన్నారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడున్నా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి జైలుకి వెళ్లడం ఖాయమన్నారు. బోర్డు సమావేశాల వివరాలను అధికారిక వెబ్సైట్లో ఎందుకు పెట్టించలేదని చైర్మన్ కరుణాకర్ రెడ్డిని ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వ హయాంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా అవినీతిమైందని ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థాన పత్రాలు, కంప్యూటర్ల ధ్వంసానికి కుట్రలు చేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని ఆనం వెంకటరమణారెడ్డి చెప్పారు. ఆఫీషియల్స్ అయితేమి, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళైతేమి, తప్పులు చేసిన ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రం వదిలి పారిపోయేదానికి సిద్ధముగా ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో ధర్మారెడ్డి గురించి మాట్లాడారు. వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ధర్మారెడ్డి ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీలో లాబియింగ్ చేసాడా లేదా, అవినాష్ రెడ్డిని బయటపడేదానికి ప్రయత్నాలు చేసాడా లేదా అనే విషయం మీకు చాలాసార్లు మేము మాట్లాడాం. చేశాడు 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 అని ఈరోజు నేను చెప్పటం లేదు. వైఎస్ కుటుంబంలో సభ్యురాలు వైఎస్ సునీతారెడ్డి గారు చెప్తున్నారు. వీడిని చూసి ఆశ్చర్యపోయాను, వీడికేం పని ఇక్కడ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి ఒక డలారీగా పనిచేసిన ధర్మారెడ్డి అని కూడా మీకు మనం చేస్తున్నాం. ఢిల్లీలో ప్రోటోకాల్ దర్శనాలు చేయించి, ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీ కాడి నుంచి ఏ సెక్షన్స్ ఉన్నాయో ప్రతి సెక్షన్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ నాయకుల్ని కాపాడేదానికి ప్రయత్నించిన ఈ ధర్మారెడ్డి టీటీడీ ఈవోగా ఎలా ఉన్నారని కూడా మేము అడుగుతున్నాం. క్రిమినల్ కేసులు ఉన్నాయి నీ మీద. ఢిల్లీలో ధర్మారెడ్డి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, నేను బయట పెట్టా. దొంగ సంతకాలు చేసి దొంగ ఎఫిడవిట్లు ఇచ్చిన ధర్మారెడ్డి ఈరోజు ఏపీ గవర్నమెంట్ ఎలా కొనసాగించింది అని మేము ప్రశ్నిస్తున్నాం. టీటీడీ ఈవోగా మీరు పెట్టి నడిపిస్తారా? గ్రేట్ వైవి సుబ్బారెడ్డి లైవ్ లో పెట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మీటింగ్ లైవ్ లో పెట్టారు. ఎందుకు ఆపేశారు? ఎందుకు ఆపేశారు? భయమేసిందా? క్యాష్ విషయాలు బయటకు వస్తుందని భయమేసిందా? జనాలకు తెలిసిపోతుందా?
ఈ 4 బోర్డు మీటింగులలో పూర్తిగా వర్కులు, వేల కోట్ల రూపాయల వర్కులు 10% కమిషన్కి కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి అమ్ముకున్నారనేది వాస్తవం, నిజం. దానివల్ల ఎజెండా టీటీడీ వెబ్సైట్లో పెట్టలేదు. 300 రూపాయల టికెట్ 3000 రూపాయలకి బ్లాక్లో అమ్మింది వాస్తవమా కాదా? ప్రోటోకాల్ దర్శనం అయితే 1,00,000 రూపాయలు మనిషికి. 1,00,000 రూపాయలు ప్రోటోకాల్ దర్శనానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు అమ్ముకున్నారా లేదా? 100 కోట్ల రూపాయల టికెట్ల అమ్మే స్కామ్ ఇది అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. చైర్మన్ కోట అసలు చెప్పనే బల్లేవాడు ప్రసాద్ మొత్తం టీటీడీ టికెట్లు బ్లాక్లో అమ్మే దాంట్లో ఇతను సిద్ధహస్తుడు. ఈ డబ్బు మొత్తం అభినయ్ రెడ్డికి వెళ్ళిందనేది వాస్తవం. ఓట్ల లెక్కింపు సమయంలో ఎవరైనా కౌంటింగ్ కేంద్రంలో చిన్న అలజడి సృష్టించినా తక్షణమే వారిని అరెస్ట్ చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ మీనా హెచ్చరించారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు గమనించాలని సూచించారు. మచిలీపట్నంలో కృష్ణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, సిఆర్పీఎఫ్ దళాలు భద్రతను పర్యవేక్షిస్తున్నాయని చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని సూచించారు. Send out of this counting center. Second issue, బయట కూడా ఆల్రెడీ ఎస్పీ గారు అంతా అరేంజ్మెంట్ చేశారు. బయట కూడా ఆ రోజు పూర్తిగా 144 సెక్షన్ ఉంటుంది, అంటే అరౌండ్ దిస్ కౌంటింగ్ ఏరియా. ప్లస్ ఆ రోజు ఎవరు కూడా ఏ ప్రొసెషన్, ఏ సెలబ్రేషన్ ఏం చేయకూడదు. ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. డ్రై డే ఉంటుంది పూర్తిగా. మనము వీ హ్యావ్ టు రెగ్యులేట్ ఆల్ ది యాక్టివిటీస్ ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఆల్సో పూర్తిగా నిఘా పెట్టుకోవాలి. మచిలీపట్నంలో కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించి స్ట్రాంగ్ రూమ్స్ 7 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఇక్కడ స్ట్రాంగ్ రూమ్స్ తర్వాత కౌంటింగ్ సెంటర్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము. బేసికలీ 2 రకాల ఇష్యూ చూడడానికి రావడం జరిగింది. ఒకటి, రేపు 4th ఉన్న కౌంటింగ్ సంబంధించి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటర్నెట్ సౌకర్యాలు, బ్యారికేడింగ్, మూమెంట్ ఫ్లో అన్నీ సరిగ్గా చేయడం జరిగిందా లేదా. సెకండ్, సెక్యూరిటీ విషయంలో వాట్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆర్ హియర్. సో ఈరోజు అన్ని చూసిన తర్వాత ఆల్ టేబుల్స్ అన్ని ప్రతి కాన్స్టిట్యున్సీలో 14 టేబుల్స్ పెట్టడం జరిగింది. ఆల్ హాల్స్ ఆర్ ప్రాపర్లీ నౌ ప్రిపేర్డ్. ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు. మనకు ఈ టాబ్యులేషన్ సంబంధించి, ఎన్కోర్ సంబంధించి ట్రైనింగ్స్ కూడా ఆల్రెడీ అయిపోయినాయి. సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆల్ ద ప్రిపరేషన్స్ ఆర్ ప్రాపర్లీ డన్. దట్ ఐఎమ్ సాటిస్ఫైడ్. దీంతోపాటు సెక్యూరిటీకి ఇక్కడ మనకు సిఏపిఎఫ్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నది, ప్లాటూన్ ఉంది. అన్ని స్ట్రాంగ్ రూమ్స్ కూడా వెళ్ళి చూడడం జరిగింది. డబల్ లాక్స్ ఉన్నాయి, సీసీటీవీ కెమెరా కవరేజ్ ఉన్నది, 24 hours సర్వేలెన్స్ ఉంది. ఎన్నికల ముందు వైనాట్ 175 నినాదాన్ని గట్టిగా వినిపించిన వైసీపీ ఫలితాల సమయం దగ్గర పడుతున్న వేళ స్వరం మార్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తామంటూ పోలింగ్ ముందు వరకు కాన్ఫిడెన్స్గా ఉన్న వైసీపీ నేతలను ప్రస్తుతం ఓటమి భయం వెంటాడుతుందట. అధికారంలో ఉన్నప్పుడు తాము చేసిన పాపాలకు శిక్ష అనుభవించాల్సి వస్తుందేమోనని భయపడుతున్నారట. పోలింగ్ ముగిసిన తర్వాత ఓటింగ్ సరళిని గమనిస్తే ఓటర్లలో ఎక్కువ మంది వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారనే ప్రచారం బాగా జరిగింది. దీంతో ఫలితాలు తమకు ప్రతికూలంగా వస్తాయనే టెన్షన్ వైసీపీ నేతలను వెంటాడుతున్నట్లు తెలుస్తుంది. అధికారం తమదేనంటూ విశ్వాసం వ్యక్తం చేసిన వైసీపీ నేతలు ప్రస్తుతం ఓటమి తప్పేలా లేదని అంచనాలు వేసుకుంటున్నారట. ఫలితాల సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ నేతల్లో ఆందోళన పెరుగుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా కొందరు నేతలైతే ఫలితాల తర్వాత విదేశాలకు వెళ్లిపోయేందుకు ప్లాన్ వేసుకుంటున్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. చెన్నై విమానాశ్రయం కన్నా భిన్నంగా నగరానికి 2వ విమానాశ్రయంగా కాంచీపురం జిల్లా పొరందూరు పరిధిలో గ్రివెల్డ్ ఎయిర్పోర్ట్ రాబోతుంది. ఈ ప్రాజెక్టుకు 20,000 కోట్లతో చేపట్టాలని అంచనా వేస్తున్నారు. టెండర్లను ఆహ్వానించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు కూడా అమల్లో ఉండడంతో ఈ గడువు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో రంగంలోకి దిగాలని చూస్తున్నారు. టెర్మినల్ 2 వైపులా రన్వేలు నిర్మించనున్నారు. నటుడు బాలకృష్ణ ఇటీవల ఓ సినిమా ఫంక్షన్లో వేదికపైనే ఓ నటిని తోసేయడంతో వైసీపీ శ్రేణులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. బాలకృష్ణకు సభ్యత, సంస్కారం లేవని, పిచ్చాసుపత్రికి మరోసారి తరలించాలని కామెంట్లు చేస్తున్నారు. వీటిపై టీడీపీ శ్రేణులు అటాక్కు దిగాయి. తల్లిని చెల్లిని గౌరవించిన వ్యక్తి అధ్యక్షునిగా ఉన్న పార్టీ నేతలు అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట టీడీపీ వేస్తుందని, టీడీపీని విమర్శించడం సిగ్గుచేటని అంటున్నారు. 2,000 మంది పోలీసులతో మోదీకి భద్రత.
రాజకీయ కక్షతోనే రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు కేటీఆర్. వైకాపా కవ్వింపు చర్యలకు జన సైనికులు ప్రతిస్పందించొద్దు నాగబాబు. ఓట్ల లెక్కింపు రోజు అలజడి సృష్టిస్తే అరెస్టు చేస్తాం సీఈఓ ముఖేష్ కుమార్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.